హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. జాబ్ అప్డేట్ అంటే దేశానికి సేవ చేయాలి అని ఎవరికైనా చాలా మందికి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పచ్చు. సో జాయిన్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ అన్ ఆఫీసర్. సో ఈ జాబ్కి నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది అక్కడి నుంచి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కోసం ఇక్కడ 18 వేకెన్సీస్ అయితే మేల్ కేటగిరీకి ఉన్నాయి అండ్ ఒకటి ఫీమేల్ కేటగిరీలో అయితే వేకెన్సీ ఉంది. అండ్ దీనికోసం ఉన్న ఎలిజిబిలిటీస్ మీకు చూసుకున్నట్లయితే నేషనాలిటీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 42 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మీరు గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ బీ ఫిజికల్లీ అండ్ మెడికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో దీనికోసం ఏంటి అంటే ఇది ఆర్మీ పోస్ట్ కాబట్టి మీరు ఫిజికల్గా అండ్ మెడికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే చెప్తున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి గెయిన్ఫుల్ ఎంప్లాయిడ్. సో నోట్ వచ్చేసి సర్వింగ్ నెంబర్ ఆఫ్ ద రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, జిఆర్ఏఎఫ్ అండ్ పారామెడికల్ అండ్ లైక్ ఫోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఆల్రెడీ అయితే మీరు రెగ్యులర్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలా దేనిలో అయినా వర్క్ చేస్తున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే July 20th అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మీకు. అండ్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే May 12th ఆల్రెడీ ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అక్కడి నుంచి June 10th లోపు అయితే మీరు ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ పాన్ ఇండియా, లివ్ ఈజ్ గివెన్ వెబ్సైట్స్. సో ఇక్కడ పాన్ ఇండియా రేంజ్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీ లోకల్ సిటీస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. సో దీనికోసం ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్లో అయితే మీకు సిలబస్ అనేది ఉంటుంది. సో దీనికోసం చూసుకున్నట్లయితే ఇది 1 సెషన్ పేపర్. సో దీనికోసం సబ్జెక్ట్స్లో Part 1 వచ్చేసి రీజనింగ్ అండ్ Part 2 వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ Part 3 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ Part 4 వచ్చేసి ఇంగ్లీష్. ఇలా టోటల్గా 2 hours అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇలా 4 సబ్జెక్ట్స్లో 4 into 25 టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 అండ్ మార్క్స్ వచ్చేసి 25, టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, అక్కడ ఒకసారి సిలబస్ అనేది క్లియర్గా మీరు చూసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మ్యాక్సిమం టైం వచ్చేసి 2 hours ఉంది. అండ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అంటే CBT టెస్ట్. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ద టెరిటోరియల్ ఆర్మీ డైరెక్టరేట్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఫిక్సింగ్ అండ్ మార్క్స్ ఎనీ ఆఫ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ ద ఎగ్జామినేషన్ అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఫీజ్ 500 rupees అని ఉంది. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 rupees ఉంది. అండ్ హౌ టు అప్లై అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ సెర్చ్ చేసేయండి. అండ్ అధికారిక వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరైతే లాగిన్ అవ్వి దీనికోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ద ఫిల్లింగ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు చూసుకున్నట్లయితే May 12th నుంచి June 10th లోపు అయితే మీరు దీనికోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత మెన్షన్ చేయండి. సో ఈ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో చూసిన వెంటనే అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.